బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఈ గ్రంథంలోని ప్రతి అక్షరము కాంతి బిందువుతో రచించబడింది. ఆ యొక్క బిందు స్వరూపిణికి నమస్కరిస్తూ శ్రీ లలితా సహస్రనామములను ఎంతోమంది నిత్యం పారాయణ చేస్తూనే ఉంటారు. అయితే అలవాటుగా చేసే పారాయణ కాక నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని చేసినప్పుడు మనస్సు నామంతో లయమై ఆత్మానుభూతితో రమించవచ్చు. అసలు పారాయణ అంటే ఏమిటి అంటే, పర అంటే పరబ్రహ్మము, ఆయనము అంటే ప్రయాణము. ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని సాధనాపరమైన ప్రయాణమే పారాయణ. ఆ ఆదిశక్తి స్వరూపతత్వం మనకు అవగతం అవ్వాలంటే దానికి మార్గం ధ్యాన సాధనతో అంతర్ముఖ ప్రయాణం. మనలోని ఆత్మతత్వమే ఆ విశ్వ చైతన్యమైన శ్రీ లలితా పరమేశ్వరి అయితే, ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందకుండా ఒకానొక జడత్వము, బండత్వం ఆవరించి ఉంటుంది. ధ్యాన సాధన ద్వారా మనలో దాగి ఉన్న బండాసురుణ్ణి సంహరించి దివ్యత్వాన్ని పొందుదాం. లలితా సహస్రనామాల్లో బండాసుర వ్యధలోని రహస్యం ఇదే. అంటే మనలో ఉన్న ఆ జడత్వం, బండత్వంతో నిండి ఉన్న ఆ బండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి దివ్యత్వాన్ని పొందవచ్చు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న నామాల్లోని అంతరార్థం కూడా ఇదే. లలిత అంటే లా అంటే లక్ష్యము, లి అంటే లిప్తకాలము, తా అంటే తరింపచేసేది. అంటే సాధకుడి లక్ష్యాన్ని లిప్తకాలంలో తరింపచేసేది అని అర్థం. శ్రీ లలితాంబికను బాహ్య వర్ణాలతో కాక మనలో అంతర్లీనమైనప్పుడు ఆత్మానంద స్థితిని అనుభూతి చెందగలుగుతాం. మన జీవితాన్ని సరి అయిన విధంగా మార్చుకోవడానికి ఉన్నటువంటి అద్భుతమైన గీతోపదేశమే ఈ లలితా సహస్రనామాలు. దీనినే లలితా గీత అని కూడా అంటారు. ఈ లలితా సహస్ర నామ రహస్య అంతరార్థమును గ్రహించి నా స్వీయ సాధన ద్వారా అనుభూతి చెంది ఆ జ్ఞానాన్ని సరళ భాషలో మీ అందరితో పంచుకునే ప్రయత్నమే ఈ యొక్క అర్థాల యొక్క పరంపర. ఈ విశ్లేషణ మూల గ్రంథాలు శ్రీ భాస్కరరాయల వారి సౌభాగ్య భాస్కరం, వేదాద్రి మహర్షి గారి శ్రీ లలితా సహస్రనామం, దేవీ భాగవతం మరియు వీటన్నిటికీ ఆధారభూతమైన వ్యాస మహర్షి విరచిత బ్రహ్మాండ పురాణం. వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఒకటి. ఆ బ్రహ్మాండ పురాణంలో శ్రీ లలితాదేవి సహస్రనామములు ప్రకాశిస్తూ ఉన్నవి. భగవత్ స్వరూపులైన శ్రీ హయగ్రీవుల వారు తన భక్తుడైన శ్రీ అగస్త్య మహామునికి అమ్మవారిని దర్శించి వారి గొప్పతనం వివరించినట్లుగా ఇందులో రచించబడింది. అలాగే దేవీ భాగవతంలో కూడా అమ్మ యొక్క విశ్వరూప దర్శనం గురించి వివరించబడింది. నాంది ఆదిశక్తి పరాశక్తి అయిన అమ్మకు ఒకానొకప్పుడు ఒక ఇచ్చ కలిగిందట. సమస్త భక్తులకు మేలు చేయాలని అభిలషించి తన నుండి ఆవిర్భవించిన వశిన్యాది దేవతలను పిలిచి తన వైభవాన్ని, తత్వాన్ని, శ్రీచక్ర రహస్యాలను వర్ణిస్తూ రచించి స్వరపరచమని ఆజ్ఞాపించింది. ఆ విధంగా వసిన్యాది వాగ్దేవతలైన
వసిని, కామేశ్వరి, అరుణి, విమలే, జయిని, మోదిని, సర్వేశ్వరి, కౌళిని అను 1000 నామాలతో కూడిన ఈ సహస్రనామాన్ని రచించడం జరిగింది. ఓ సుముహూర్తాన సమస్త లోకసభలో ఆ వసిన్యాది దేవతలు సుఖాసీనులైన అమ్మవారి ముందు ఈ సహస్రనామావళిని స్తుతించారు. అది విన్న పారవస్యంతో అమ్మ ఈ శ్లోకాలను సకల మానవాళికి పరిచయం చెయ్యమని అగస్త్యుల వారిని ఆజ్ఞాపించింది. అయితే ఈ లలితా రహస్య సహస్రనామాలను జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకునే వారికి మాత్రమే అందజేయమని అమ్మ ఆజ్ఞాపించింది. ఏ సాధకులైతే దీనిని బాగా అవగాహన చేసుకుని నిత్య జీవనంలో వినియోగిస్తారో అటువంటి వారు ఆ చైతన్యమూర్తిని దర్శించగలుగుతారు. ఇందులో అనేకానేక మంత్రాలు, సిద్ధ సాధనలు మరియు యోగ సాధనలు ఇమిడి ఉన్నాయి. భగవత్ స్వరూపులైన శ్రీ వ్యాస మహర్షులకు వారందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. శ్రీ భాస్కరరాయలు సౌభాగ్య భాస్కరం. శ్రీ లలితా సహస్రనామాలకు ఎంతోమంది భాష్యం రాశారు. కానీ వాటన్నిటికీ మూలమైంది శ్రీ భాస్కరరాయల వ్రాసిన సౌభాగ్య భాస్కరం. తరువాత వచ్చిన వాటికి కూడా మాతృక ఇదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్ నందు విశ్వామిత్ర గోత్రీకుడైన గంభీరరాయ దీక్షితులు అనే వీరు మహాపండితులు, బహు గ్రంథకర్త, రాజనీతిజ్ఞులు. మహాభారతాన్ని పార్సీ భాషలోకి అనువదించి భారతి అని బిరుదు పొందారు. ఈయన భార్య కేనమాంబ. ఆ పుణ్యదంపతులకు భాస్కరరాయల వారు జన్మించారు. ఆయన క్రీస్తు శకం 17-18 శతాబ్దాల మధ్య జీవించారు. ఈ బాలభాస్కరుడు దినదిన ప్రవర్ధమానుడై నారాయణపేట దగ్గర గల లోకాపల్లి అనే గ్రామంలో సాక్షాత్ సరస్వతీ స్వరూపమైన నృసింహయాజి దగ్గర సమస్త విద్యలు అభ్యసించి తరువాత ప్రకాశానందనాథ గురువు వద్ద ఉపదేశం పొంది వారి అనుగ్రహంతో పరదేవతా సాక్షాత్కారం పొందారు. తదుపరి భాస్కరరాయల వారు దేశాటన చేస్తూ అద్వైతం మతాన్ని ప్రచారం చేస్తూ కాశీక్షేత్రం వచ్చి సౌభాగ్య భాస్కరం అనే పేరుతో శ్రీ లలితా సహస్రనామానికి భాష్యం వ్రాశారు. మరి ఆ కాలంలో కూడా అసూయాపరులు ఉన్నారంటండి. కాశీక్షేత్రంలో ఉన్న పండితులందరికీ ఈయన భాష్యం రాయటం అనేది బాధించింది. వారంతా భాస్కరాచార్యుణ్ణి పరీక్షించాలనుకున్నారు. అప్పటి పండితుల్లో కుంకుమానంద స్వామి చాలా ప్రసిద్ధులు. కాశీలోని పండితులందరూ ఆయన అనుజ్ఞ తీసుకుని భాస్కరాచార్యుల దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు పరదేవతా కటాక్షంతో లలితా సహస్రనామానికి భాష్యం రాశానని చెబుతున్నారు కదా, అలా అయినప్పుడు ఆ దేవి మహాచతుషష్ఠి కోటి యోగినీగణ సేవిత అని చెప్పబడింది కదా, ఆ నామంలో ఉన్న యోగినీ దేవతల పేర్లు, వారి రూపాలు, వారి చరిత్రలు వివరించండి అని చెప్పారు అని వారిని అడిగారన్నమాట. వారి మాటలు విన్న భాస్కరరాయల వారు, అయ్యా, మీరందరూ మీ పనులు పూర్తి చేసుకుని సాయంకాలం గంగానది తీరానికి రండి, నేను అక్కడికి వస్తాను, ఆ ప్రదేశంలో మీ సంశయం కూడా తీరుస్తాను అన్నారు. సాయంకాలం నిర్ణీత సమయానికి ముందుగానే పండితులోకమంతా గంగా తీరానికి చేరింది. అప్పుడు వారిలోంచి ఒక పండితుడు లేచి, అయ్యా, చతుషష్ఠి కోటి యోగిని దేవతల రూపాలను వివరించండి అని వారికి తెలియచేశారు. అప్పుడు భాస్కరరాయల వారు పండితులందరినీ సావధానులు కమ్మని యోగిని చరిత్రలు చెప్పడం ప్రారంభించారు. అప్పుడు అనేక గొంతులతో అనేక స్వరాలతో
యోగినుల చరిత్ర ఒక్కసారిగా వినిపించసాగింది. అది విన్న పండితలోకం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఒకే మనిషి అనేక గొంతులతో ఎలా మాట్లాడారు? వారికి అర్థం కాలేదు. ఏమి మాట్లాడలేక కుంకుమానంద స్వామి దగ్గరికి వచ్చి జరిగినదంతా చెప్పి అది ఎలా సంభవమో చెప్పమని ప్రాధేయపడ్డారు. ఆ మాటలు విన్న కుంకుమానంద స్వామి చిరునవ్వుతో తన కమండలంలోని నీళ్లతో పండితుల కళ్ళు తుడిచి, ఇప్పుడు చూడండి అన్నారు. అప్పుడు గంగానదిలో ఆకాశభాగంలో యోగినీ దేవతలు వారి వారి వాహనాలెక్కి వారి చరిత్రలు వారే చెబుతున్నారు. ఆ సమయంలో భాస్కరాచార్యుని కుడిభుజం మీద లలితాదేవి, ఎడమ భుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉన్నారు. ఆ దృశ్యం చూసిన పండితులకు నోట మాట రాలేదు. భాస్కరాచార్యుని శక్తి గమనించిన వారందరూ వెంటనే అతని పాదాలు పట్టుకుని క్షమించమని వేడుకున్నారు. అంతేకాకుండా భాస్కరాచార్యులు పరదేవతా స్వరూపులని, సౌభాగ్యభాస్కరం అత్యంత ప్రమాణ గ్రంథమని విశ్వసించారు. భాస్కరాచార్యుడు వేదవిధుడు, సకల శాస్త్రాల క్షుణ్ణంగా చదివినవారు, శ్రీ విద్యా సాంప్రదాయంలో పూర్ణ దీక్షాపరుడు, మహామంత్రవేత్త, అమ్మవారి ఆరాధ్యులు. అమ్మవారిని సాక్షాత్కరింపచేసుకుని ఒక్కొక్క నామాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. శ్రీ లలితా సహస్రనామాలను కాలక్రమేణా వారి వంశస్థులు వాటిని పుస్తక రూపంలో ఇప్పటికీ ప్రచురణ చేస్తూనే ఉన్నారు. దైవజ్ఞులైన శ్రీ భాస్కరరాయల వారి పాదపద్మాలకు ఆత్మ ప్రణామములు. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరికొంత రేపటి భాగంలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ధన్యవాదములు. శ్రీమాత్రే నమః.